జగిత్యాల జిల్లా మాల్వాల మండలంలోని ముత్యంపేట దిగువ గ్రామస్తులు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ కొండగట్టెలో దీక్ష మండపం, వసతి గదులు నిర్మాణానికి 35.19 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేసినందుకు గాను అభినందనలు తెలియజేస్తూ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముత్యంపేట కొండగట్టు గ్రామస్తులు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా శివారెడ్డి, జగిత్యాల నియోజకవర్గం జిల్లా ఇన్ఛార్జ్ ముఖ్యం జనార్దన్, సీనియర్ నాయకులు, రాము, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రమ్మమ్మ పోయి రమ్మమ్మ ముత్యంపేట కొండగట్టు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రజల పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం వచ్చినప్పుడు మరి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం, మరి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఒక డాక్యుమెంటరీ నిర్మించాలనే కోరిక మేరకు వారు మరి మొన్న 35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి మరి మన కొండగట్టు ఆంజనేయ స్వామికి సేకరించడం జరిగింది. మరి అందుకు వారికి మేము ఈరోజు ముఖ్యమైన కొండగట్టు గ్రామ యువత, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి వారు శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు. ఫోటో గల ముఖ్య కారణం శ్రీ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అమితమైన భక్తి, అమితమైన ప్రేమ తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ రాష్ట్రం పైన ఉన్నటువంటి ప్రేమ మనందరికీ తెలిసిందే. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఆయన చెప్పినట్టుగా కొండగట్టు అంటే నాకు పునర్జన్మనిచ్చిన కొండగట్టుకి ఏదో ఒక రకంగా సేవ చేయాలని చెప్పి ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులతోటి నేడు పవన్ కళ్యాణ్ గారు టీటీడీ వారికి స్వామి యొక్క సన్నిధిలో 96 గదులతోటి వసతి గృహం నిర్వహించడానికి 35.19 రూపాయలతోటి వారు టీటీడీకి సిఫారసు చేసి శాంక్షన్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మరొకసారి అందరూ మనం గుర్తు చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చెప్పండి, తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు అనే వ్యక్తులు కొండగట్టు 100 కోట్లు ఇస్తున్నాం, 200 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి కొండగట్టు అంజనా సాక్షిగా చెప్పిపోయిన వాళ్ళు చెంప మీద వేలేసినట్టుగా నేడు పవన్ కళ్యాణ్ గారు అసలు తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో లేకపోయినా, మా పార్టీకి సంబంధం లేకపోయినా అన్న విషయాన్ని పక్కన పెట్టి అంజన పైన ఉన్నటువంటి భక్తితోటి సాంబారు పైన ఉన్నటువంటి ఆ స్వామి ఆశీస్సులు ఆయన పైన ఉన్నాయని చెప్పి ఆ రోజు జరిగిన విషయాన్ని నన్ను పునర్జన్మనిచ్చింది కొండగట్టు అని చెప్పి ఈ రోజు సాంబారు సాక్షిగా ఈ యొక్క వసతి గృహాన్ని నిర్మించడానికి 35 కోట్లు శాంక్షన్ చేయడం ఏదైతే ఉన్నదో, మేము జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున, యావత్ తెలంగాణ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత ధన్యవాదాలు. ఆదేశాల మేరకు ఈరోజు కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారికి మా ఉమ్మడి జిల్లా నాయకులు మరియు చల్లా శివారెడ్డి, మా జగిత్యాల నియోజకవర్గం సీనియర్ నాయకులు బొల్లరాము, రాము అందరం కలిసి ఇక్కడ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అంటున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కొండగట్టుకు రావడం 2023లో కొండగట్టు
కొండగట్టుకు రావడం జరిగింది. ఆ రోజు నేను ఇక్కడ ఉన్న సమస్యలను తీసుకుంటానని చెప్పి సమస్య తీసుకొని కొండగట్టు పునర్జన్మని ఇచ్చింది అనే ఉద్దేశంతో అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ తీసుకున్న సమస్యను ఈరోజు కొండగట్టులో టీటీడీ నుంచి వెళ్ళి 35,19 సిఫార్సు చేయించడం చాలా హర్షణీయం. దీన్ని మేము ప్రత్యేకంగా